రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండలు భగ్గుమనగా సాయంత్రం నుంచి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్లో వడగళ్ల వానలు కురిశాయి. పలు జిల్లాల్లో గాలి దుమారం, పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. సదాశివనగర్, టేక్రియాల్, ఇల్షీపూర్, అడ్లూరు, దేవునిపల్లి, లింగాపూర్ గ్రామాలలో వానలు పడుతున్నాయి. గ్రామాల్లో వర్షానికి పలు చోట్ల వరి, మామిడికాయలు నేలరాలాయి. ఆదిలాబాద్ జిల్లా హుస్నాపూర్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వర్షం పడుతుంది. ఒక్కసారిగా పిడుగులతో కూడిన వర్షం పడింది. ఇక రాజీవ్ నగర్ శివారులో పిడుగుపడి తాడి చెట్టు కాలిపోయింది. పిడుగులు పడుతుండటంతో జనం అలర్ట్గా ఉండాలని సూచించారు అధికారులు. రైటిక జిల్లాల వర్షాలపై మరింత సమాచారం అనిల్ మనకు లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, చెప్పండి, జిల్లాల వర్షాల ప్రభావం ఎలా ఉంది? ఒక్కసారిగా అంటే ఎండ చాలా ఉండేది. ఇటు ఉత్తర తెలంగాణ, ఉత్తర జిల్లాలో అయినటువంటి చాలా చోట్ల కూడా మనకి దాదాపు 3 గంటల ప్రాంతం వరకు కూడా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదయ్యాయి. కానీ ఒక్కసారిగా మేఘావృతమయ్యి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, కొన్ని చోట్ల పిడుగులు కూడా పడ్డాయి. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలులతో చాలా వరకు కూడా పంటలు ఏదైతే ఇప్పుడు మనకి మొక్కజొన్న, ఉత్తర తెలంగాణలో ఎక్కువగా మొక్కజొన్న కోత దశకు వస్తుంది. మొక్కజొన్న కూడా అంతా నేల రాలిపోయింది. దీంతో పాటు వరి ధాన్యం అండ్ మామిడికాయలకు సంబంధించినటువంటి ఆ పూతతో పాటు కాయలు కూడా అన్నీ రాలిపోయాయి. ఒక రాజన్న సిరిసిల్లలో మనకి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని చోట్ల కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చాలా ఒక చోట్ల భారీ వర్షం, మరికొన్ని చోట్ల ఒక మోస్తారు వర్షం కురిసింది. కొన్ని చోట్ల పిడుగు కూడా పడింది. ఒక తాడి చెట్టు పైన పిడుగు పడింది. పూర్తిగా తాడి చెట్టు కూడా కాలిపోయినటువంటి సిచ్యువేషన్. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక భారీ వర్షం కురిసింది. ఒక హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ వరకు కూడా భారీ వర్షం కురిసింది. భీమ్గల్తో పాటు ఇక్రియాల తర్వాత కొన్ని ఏదైతే కామారెడ్డికి సంబంధించినటువంటి జిల్లా ఉంటుంది, కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. అక్కడ పూర్తిగా కూడా వరి ధాన్యానికి సంబంధించి కూడా కొంత తడిసినటువంటి సిచ్యువేషన్స్. ఇక ఇప్పటికే అంటే ఎండ తీవ్రత మనకి మధ్యాహ్నం వరకు ఉన్నా కూడా ఒకేసారిగా క్యుములోనింబస్ మేఘాల వల్ల ఈ ఏదైతే సినాప్టిక్ సిస్టమ్ ద్వారా అంటే ఆ యొక్క దాంతో అంటే ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ యొక్క ద్రోణి కానీ లేదంటే ఈ ఎండ తీవ్రతకు సంబంధించి గాలిలో తేమ శాతం పెరిగి క్యుములోనింబస్ మేఘాల వల్ల ఇట్లాంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఎక్కువగా దీని ప్రభావం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లా అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అండ్ వికారాబాద్, మెదక్, సంగారెడ్డిలో కూడా నెక్స్ట్ 1 అవర్లో కొన్ని స్పెల్స్ పడేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వెదర్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అయితే రోజు మనకి ఉదయం 8 గంటల ప్రాంతం నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా కూడా ఈ సాయంకాలం కొంత మేఘావృతమై కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు భారీగా ఉండడంతో అంటే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉండడంతో కొన్ని చోట్ల భారీ వృక్షాలు కూడా రోడ్లపైన పడడంతో కొన్ని చోట్ల జిల్లాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజెంట్ మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలకు కూడా కొంత విస్తరించే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఈ పిడుగుపాటు గురయ్యేటువంటి పిడుగు కూడా కొన్ని చోట్ల పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే వ్యవసాయ పనులకు వెళ్తారో వారు ఈ చెట్ల కింద ఉండకూడదంటూ కూడా ఇప్పటికే అలర్ట్ జారీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నటువంటి వివరాల ప్రకారం మాత్రం గత 3 రోజుల నుంచి చూస్తే డే మొత్తం ఎండ అంటే డే మొత్తం కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యేది ఉండేది. కానీ గత 2 రోజుల నుంచి కూడా దాదాపు 3 o'clock వరకు ఎండ ఉంటుంది. తర్వాత మేఘావృతమై కొన్ని చోట్ల మోస్తారు వర్షం, మరికొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తుంది. అయితే మనకి ఈ హాఫ్ అన్ అవర్ కురిసినటువంటి వర్షానికి మాత్రం నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సదాశివ నగర్ మండలంతో పాటు కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి టెక్రియాల్, ఇల్షాపూర్, అడ్లూరు, దేవునిపల్లి ఈ ఏరియాలో మాత్రం రాళ్ల వర్షం అంటే వడగళ్ల వర్షం కురిసింది. దీంతో చాలా వరకు కూడా పంట నష్టం అయినట్టు రైతులు చెప్తున్నారు. ఎందుకంటే మొక్కజొన్న కూడా ఉత్తర తెలంగాణలో ఇప్పుడు అంతా కోత దశకు వస్తుంది. ఆ యొక్క మొక్కజొన్న బరువుకు ఈ యొక్క గాలి తోడడం వల్ల మొత్తం కూడా నేల రాలే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు మాత్రం అలర్ట్గా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఇక వరి ధాన్యానికి సంబంధించి కూడా కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే వరి ధాన్యాన్ని కోత దశకు వస్తుంది. అది కూడా పూర్తిగా మళ్ళీ ఈ వర్షంకి కొంత పంట నష్టమైందంటూ కూడా రైతులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఒక్కసారిగా మేఘావృతమై అక్కడ కూడా వర్షం ప్రజెంట్ అయితే కొంత తగ్గినట్టు తెలుస్తుంది. ఇక ఉమ్మడి ఏదైతే నిజామాబాద్ కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలకు కూడా అప్రమత్తంగా ఉండాలి. నెక్స్ట్ 1 అవర్ వరకు కూడా అలా అంటే
వెదర్ మ్యాన్స్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం కొంత అలర్ట్ ఉన్నది. సో చిన్న చిన్న స్పెల్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ మళ్ళీ ఉదయాన్నే రేపు అంటే ఉష్ణోగ్రతలు యథావిధిగా నమోదైనా కూడా సాయంత్రం వరకు ఒక్కసారిగా మేఘావృతమై సో ఈ భారీ ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్లోని కొన్ని జిల్లాల్లో మాత్రం ప్రజెంట్ అయితే వర్షం కురుస్తుంది. జ్యోతి, నెల రోజుల ముందు నుంచే వరి కోతలు స్టార్ట్ అయినాయి, కంప్లీట్ అయిపోయింది. నెల అవుతుంది. ఇప్పుడు కాంటలు లేవు, ఇప్పటికీ బాడదాన్స్ లేవు నెల రోజుల నుండి. మరి రైతులు ఇక్కడ ఏం చేస్తారు? ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ వర్షానికేమో తాడ్పత్రులు లేవు, బాడదాన్స్ లేవు, కాంటలు ఆవటం లేదు. ఇంతవరకు వడ్లు మార్కెట్కు పోకపోతే రైతు మళ్ళీ వచ్చే పంట ఏం చేస్తాడు? 90% మొత్తం కోతలు అయినాయి, కాంట లేదు, ఏం లేదు. వరద వచ్చి గతం ఇగో ఇట్లా నాణమై మొత్తం వరద వచ్చి కొట్టుకుపోతుంది. అంతా వరద వచ్చి గంట సేపు వాన కొట్టింది. రైతు పెట్టుబడి ఏంది, రైతు బతుకుడు ఏంది, రైతు పెట్టుబడి